అండి నమస్తే. మనం ఇప్పుడు చిట్యాల మండలంలోని బొంగోను చెరువు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పడినటువంటి పాలకవర్గం గ్రామ సర్పంచ్ గారు మన కట్ట ఆశయ్య గారు మన ముందరున్నారు. వారిని ఇప్పుడు వాళ్ళ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, 99 రోజుల ప్రణాళికలో భాగంగా మరియు ఇంకా 16th ఫండ్ నిధులు కానీ ఇంకెక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సీసీ రోడ్లు కానీ మనం తెలుసుకుందాం. ఫస్ట్ సర్పంచ్ గారు, మన గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? ప్రజలలో మీరు ఎలాంటి భావాన్ని తీసుకువెళ్తున్నారో మీడియా ద్వారా పంచుకోగలరు. ఇప్పుడు 99 రోజుల ప్రణాళిక భాగంగా, ప్రజాపాలన భాగంగా మనకు ఎన్ఆర్జీఎస్ నుంచి ఒక 5 లక్షల సీసీ రోడ్ వచ్చింది. ఆ సీసీ రోడ్ పూర్తి కంప్లీట్ చేసినాం. 1 వీక్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 10 లక్షల వరకు కూడా ఎమ్మెల్యే గారిని అడిగితే అది కూడా ఎన్ఆర్జీఎస్ నుంచి ఇవ్వటం జరిగింది. ఆ బిల్డింగ్ ఇంకా దానికి ఏంటంటే ఎస్టిమేట్ వచ్చింది, అంతా అయిపోయింది. దాన్ని కూడా పూర్తి చేద్దామని చూస్తున్నాం. నేను మాత్రం 5 సంవత్సరాల పీరియడ్లో 1 by 1 మంచి అంచెలంచెలుగా డెవలప్ చేయాలని నా కోరిక ఉంది. చిరకాల కోరిక నాకు నెరవేరింది సర్పంచ్ కావడానికి. నేను దాన్ని 100%గా గ్రామ పంచాయతీ డబ్బులను దుర్వినియోగం చేయకుండా, అవినీతి ఎక్కడ కూడా జరగకుండా చాలా బాగా చేస్తానే నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా సార్, మీ గ్రామం చుట్టూ అన్నీ కూడా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ప్రజలందరూ కూడా పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అంటున్నారు. పర్యావరణానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? మా దగ్గరనైతే వాటర్ పొల్యూషన్ కావట్లేదండి. మన దగ్గర కావట్లేదు. అది ఏమైనా పిట్టంపిల్లికి అయితే అవుతుంది, కానీ మా దగ్గర కావట్లేదు ఇంకా. ఓకే సార్. మాకైతే మంచి వాటర్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ ఉంది. ఫిల్టర్ ద్వారానే వాడుకుంటున్నాం. ఇక మరి ఊరికి సమస్య కూడా నాకు తెలిసి ఏం లేదు. దాదాపుగా వాటర్ సకాలంలో అందిస్తున్నాము. వాటర్ కూడా మంచిగానే వస్తుంది. ఆ మిషన్ భగీరథ వాటర్ ఉంది, మాకు బోర్వెల్ ఉంది. అన్నీ కలిపి మంచిగానే వేస్తున్నాం. రోజు 2 టైంలు వేస్తున్నాం వాటర్ కూడా. సరే, ఈ చుట్టుపక్కల ఫ్యాక్టరీల వాళ్ళు మన గ్రామంలో తాగునీటికి సంబంధించి మరియు పర్యావరణానికి సంబంధించి అంటే ఎయిర్ పొల్యూషన్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మాకైతే ఒకసారి వచ్చి పొల్యూషన్ వాళ్ళు కూడా వచ్చి చూసిరు. మా దగ్గర వాటర్ చెకప్ చేసిపోయారు. వాటర్ చెకప్ చేసిపోతే మనకు పొల్యూషన్ కాలేదు, మంచిగానే ఉందండి. వాటర్ ఏమైనా నోట్లో పోసుకున్నా పరగలేదు, ఇబ్బంది ఏం లేదు. తాగడానికి డ్రింకింగ్ వాటర్ అయితే ఫిల్టర్ చేపిస్తున్నాం. కానీ ఏమైనా వాడుకోవడానికి, బాసనలు కడుకోవడానికి, స్నానానికి మాత్రమే. పొల్యూషన్ మాత్రం మా వాటర్ కాలేదు. వాటర్ ఫిల్టర్లు ఏమైనా ఏర్పాటు చేశారా సార్? మన వాటర్ ఫిల్టరు గత 10 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేశారు. 10 years అయింది ఏర్పాటు చేసి. 10 years నుంచి మంచిగా కంటిన్యూ నడుస్తుంది వాటర్ ఫిల్టరు. ఊళ్ళో ఏ సమస్య లేకుండా కూడా వాటర్ అందిస్తున్నాం. మంచి పొల్యూషన్ లేకుండా అదేంటి ఫిల్టర్ వాటర్ చాలా బాగా అందిస్తున్నాం. ఇంకా వాటర్ స్నానాలకు కానీ, వాటర్ వాడుకోవడానికి కానీ మంచిగా రోజు 2 ట్యాంకులు నింపి అందిస్తున్నాం. మన గ్రామ పంచాయతీకి సంబంధించి నిధులకు కానీ మిగతా ఏదైనా అవసరాల కోసం ఎమ్మెల్యే గారు మీరు వెళ్ళినప్పుడు ఏ విధంగా స్పందిస్తున్నారు? మేము పోయినప్పుడు అయితే చాలా మంచిగా స్పందిస్తాడు మా ఎమ్మెల్యే గారు. చాలా మంచిగా నీకు నిధులు ఇస్తానా, బొంగోను చెరువులనే మనకు చిట్యాల మండలంలో అతి త్వరలో 4 గంటలకే మీ రిజల్ట్ నాకు వచ్చింది. అందరికంటే మంచి నిధులు ఇచ్చి నీకు మంచి డెవలప్ చేస్తాను నేను 100% అని చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 2 ఏళ్ళుగా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి సార్. ఆ ఇందిరమ్మ ఇండ్లు ఈ ఎస్టీ, బీసీ వాళ్లకు మరియు మిగతా వర్గాలకు కూడా ఎలా మీరు అందిస్తున్నారు? అయితే ఇంకొకటి ఏంటంటే మా దగ్గర వచ్చినాయి లాస్ట్ ఇయర్ 6 ఇండ్లు వచ్చినాయి మాకు. నేను సర్పంచ్ కాకముందుకే 6 ఇండ్లు వచ్చినాయి. కానీ అవి కట్టుకునేవాడు లేడు, ఎవడు లేక ఎట్నే ఆగిపోయినాయి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పిన ఇంకొక సుమారుగా ఒక 20 ఇస్తే మాత్రం నేను కట్టిస్తాను ఇక్కడ కొంచెం ప్లేస్ చూసి అని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్తే తప్పకుండా ఇస్తాను అని చెప్పింది. పోయినసారి మాకు 6 ఇండ్లు ఉంటే 6 రాలేదు. మళ్ళీ ఇంకో దాంట్లో 15 యాడ్ చేయండి. 15 యాడ్ చేస్తే మాకు ఆ 15 ఒక 6-21 ఇల్లు మాకు ఇవ్వండి అని చెప్పి చెప్తే తప్పకుండా ఇస్తా అని చెప్పిండు. సర్పంచ్ తప్పకుండా ఇస్తా అని చెప్పిండు. మీ గ్రామ ప్రజలందరూ కూడా మీ మీద నమ్మకంతో మీకు ఓట్లేసి గెలిపించడం జరిగింది.
మీ ప్రజలకు మీ ఈ 5 సంవత్సరాలు మీరు ఏం చేయాలనుకున్నారు, ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అనేది ఒకసారి మీడియా ద్వారా పంచుకోగలరు. నేను ఈ 5 సంవత్సరాల లోపల నేను ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పనిసరిగా తూచపోకుండా తప్పకుండా అందిస్తానని చెప్తున్నా. ఏ రకమైన సహాయమైనా చేయగలుగుతా. మనకు 3 కంపెనీలు ఉంటాయి. ఆ 3 కంపెనీల ద్వారా ఎన్ఆర్ చేసి అది సిఎస్ఆర్ ఫండింగ్ వస్తుంది మనకి. ఇప్పుడు సిఎస్ఆర్ ఫండింగ్లో ఏ రకమైనటువంటి అవసరాలకైనా వాడి వాళ్ళకు నేను ఇచ్చినటువంటి మాట నేను నెరవేర్స్తానని చెప్పి ప్రతి సంవత్సరానికి ఒకసారి మనకు సిఎస్ఆర్ ఫండింగ్ వస్తుందండి. 3 కంపెనీలు. ఆ 3 కంపెనీల ద్వారా మంచి డెవలప్ చేయాలనే ఉంది మనకు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి డబ్బులు అందకపోయినా కానీ మా కంపెనీ వాళ్ళనే వాళ్ళ ట్యాక్సీలు వస్తాయి, మంచిగానే చేస్తానే చూస్తున్నాను. నేను 100% డెవలప్ చేస్తా. మీ యొక్క గ్రామంలో విద్యా అభివృద్ధి కోసం ఏ విధమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు? విద్యా కొరకు అయితే ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ 30 మంది ఉండండి. 30 మందికి 2 టీచర్లు ఉండరు, ఒక వాలంటరీ ఉంది. పక్కన ఒక అంగన్వాడీ స్కూల్ ఉంటుంది. అంగన్వాడీ స్కూల్కి కూడా అక్కడ ఒక 12 మంది పిల్లలు ఉంటారు. ఇక్కడ మన జనాభా ఉంది కానీ మన దగ్గర హైదరాబాద్ ఉంటారు మొత్తం పోయి. ఇక్కడ ఎవరు ఉండట్లేదు ఊర్లో. లేక ఇక ఈ స్కూల్కు జర ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పిల్లలు లేక స్టూడెంట్ లేక జర ఇబ్బంది జరుగుతుంది. మన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఉంది కానీ పోయి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు, అక్కడే చదివిస్తారు. సార్, మన గ్రామం హైవేకి దగ్గరలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యువత చెడు మార్గదర్శనాలకు వెళ్తున్నది తెలుస్తున్నది. ఎందుకంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్నది. మరి దాని గురించి పోలీస్ వారితో ఏమైనా సాయం తీసుకుని వాళ్ళకి అవేర్నెస్ ఏమైనా కల్పిస్తున్నారా మీరు? మన దగ్గర అలాంటిది ఏమీ లేదు. మన దగ్గర గంజాయికి అలవాటు పడేవాడు లేడు. ఇక్కడ ఊర్లోనే ఎవరు లేరు, ఎవరు దాగడు కూడా మా దగ్గర దొరకదు అది. మా వాళ్ళు చెడు ఆలోచన లేదు మా ఊర్లో. ఇప్పుడు మీ చుట్టుపక్కల కంపెనీలు ఉన్నాయి. వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి అందరూ కూడా మన దగ్గర ఉంటున్నారు. అసాంఘిక కార్యకలాపాలు అంటే బహిరంగంగా మద్యం సేవించడం కానీ వగైరా ఏమన్నా జరిగే అవకాశం ఉందా? దానివల్ల మీరు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు ఈ గ్రామంలో? నేను గెలిచిన కాడికి కూడా నేను 2 సార్లు చెప్పడం జరిగిందండి వాళ్ళకు. ఏం చెప్పానంటే రాత్రి 9 అయిందంటే ఎవరింట్లో పోయి ఆడు తాగండి, బయట మాత్రం తాగొద్దని చెప్పాను. బయట తాగట్లేదు అప్పటి నుంచి కూడా. నేను చెప్పిన కాడికి కూడా సార్ మీకు మీ మాటకు వాల్యూ ఇచ్చి మేము ఇంట్లోనే తాగుతామండి, బయట తాగమని చెప్పారు. తాగట్లేదు కూడా నేను చూసిన. నేను రోజుకు 1-2 సార్లు వచ్చిపోతాను, రౌండ్ వేసిపోతాను. నేను 9 గంటలకు 10 గంటలకు కూడా ఒక రౌండ్ వేసిపోతాను. నేను వేసిపోతే మంచిగానే ఉంది. ఎవరైతే బయట కనిపిస్తలేరు, తాగుతలేరు. ఇప్పుడు చివరిగా మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే గ్రామ అభివృద్ధికి మన ఉన్నటువంటి ప్రజలకు సందేశం ఇవ్వండి, మంచి సందేశం ఇవ్వండి సార్. నేను గ్రామాన్ని డెవలప్ చేస్తానికి నా శాయశక్తుల వరకు కృషి చేసి నేను చాలా బాగా చేస్తాను. 5 సంవత్సరాల లోపు కూడా 5 కూడా పట్టదు. ఒక 2 సంవత్సరాలనే నేను అనుకున్న కోరికలు మొత్తం నెరవేర్చానండి. మా ఊరి ప్రజలందరికీ కూడా వాళ్ళకి ఎప్పుడు చిరకాలం తోడుగా ఉంటాను. నేను వాళ్ళకు ఏ టైంలో పిలిచినా కానీ ఊరికొచ్చి నేను పనిచేస్తున్నాను. అటువంటి ఆలోచన నా దగ్గర ఉంది. చాలా బాగా అందిస్తాను వాళ్ళకు. ఎప్పుడు ఏ టైంలో పిలిచినా కానీ నేను అందుబాటులో ఉంటాను. ఇదివరకు నేను హైదరాబాద్లో ఉండేది కానీ ఇప్పుడు అక్కడ ఉండట్లేదు. నేను హైదరాబాద్లో కూడా క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే ఊర్లో ఉండటం జరుగుతుందండి. ఇక్కడ ఊర్లో ఉంటా. నేను అందుబాటులో ముంగల్నే గ్రామ పంచాయతీ ముంగల్నే నా వ్యవసాయం. నేను ఎప్పుడు 24 hours సౌకర్యంలో ఉంటాను అందుబాటులో జనాలకి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. గ్రామ ప్రజలకు చక్కటి సందేశం ఇచ్చినటువంటి గ్రామ సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూడండి తెలుగు టీవీ ఛానల్.